ఏజెంట్ నేత్ర, నువ్వు? నేను యాదగిరి. ఎవరో దొరసాని దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసర్ అమ్మ వస్తుందంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను దోల్కపోయి మేడ మీద గది అయితే చూపించరా? ఆదు చల్. అరే చల్. అనగా బండి గాయితే 16 బండ్లు గాయితే ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సార్ కరోడా. నేను గట్టాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు. అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే, గిట్లాంటి పనులు అంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో, నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనఖా ఇవ్వడం. మళ్ళా నీ తనఖాకేం భయం లేదు, తనతో నేను చెప్పుకుంటాను, నువ్వు అలా కూర్చో. అట్నే దొరసాని ఒళ్ళు పట్నా గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటూ అంటాడు. నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. అట్నే మెల్లిగా మెల్లిగా. దొరసాని చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బూటు వేసుకోవడం ఇష్టమేనా? అదికంటే మందేసుకోవడం అంటే మాకు మాటలా ఉంచు. నీకు సూటు బూటు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకు అవన్నీ వద్దులే దోసాని, నేను పెద్ద దొర బాంచాను. నాకు ఇద్దరు నొక్కేడితే బాగుంటది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషులా మార్చేసి. నేనేదో మారుతాను. మారుతావు. అడవి దొంగ సినిమా చూసావా? అవు చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవు మళ్ళా డైరెక్ట్ ఉంటాడు, ఒకడు మారమంటాడు, గిరు మారుతాడు. ఏడ్చినట్టుంది. అది సరని, ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. సరే ఏలు పీకనా? నా వేళ్ళేం పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనేసాడంటగా. కొన్నాడు, చెరువులో కొన్నాడు. అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. యాదగిరి, నేను. అరే నీ తెలివి యాడికి దోస్తాను ఈ పొద్దుప్పుడు పోతున్నావు? షటప్. నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎరకలే. ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని. అర్ధరాత్రి నేను ఇలా ప్రాణాలకు తెగించి వెళ్ళడం పెద్ద సీక్రెట్. భర్త మాత బిడ్డగా నువ్వు నాకు సాయం చేస్తే నీకు చిన్న సైజు బంగారు పట్టుకు ఇప్పిస్తాను. పద, ఆశ్చర్యం ఎక్కడుందో చూపించు. కేలుకోమ్మని బంగారు కోట, నీ మాట నెగ్గించుకున్నావులే. ఆ కుర్రాడు ఇల్లు కాలిసేసి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ని తీసుకెడుతూ ఆ ప్రెసిడెంట్ మీ నాన్న అన్న మాట్లాడుతుంటే గోదట్లో పడి సాగా అనిపించింది. మంచాడు గనక మర్యాదస్తుడు గనక నా ఊతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని ఇష్టం అండి, అదేమనుకుంటే జరగాల్సిందే. వచ్చేయమంటే ఆకాశం కిందకు వచ్చేయాల్సిందే, వెళ్ళిపోమంటే భూమి పైకి వెళ్ళిపోవాల్సిందే. మొన్న ఉపసరగలు ఇచ్చినప్పుడు చెప్పలేదండి మీకు అది ఇలా చేస్తుందని? మా నాన్న మంచోడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది అసలు మనిషి కాదండి, తేగత నుండి. అసలు మనిషి అంటే అలాగే ఉండాలి. తనకు నచ్చిన దాన్ని మనసారా ప్రేమించడం, ప్రేమించిన ప్రతి దాన్ని తనకు మాత్రమే ఉండేలా దక్కించుకోవడం, దక్కించుకున్న ప్రతి దాన్ని జీవితాంతం దాచుకునే మనిషి అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ సచ్ పీపుల్. అంజీ, అమ్మాయి గారు తమ సామాన్లు అట్టుకెళ్ళాక వచ్చారండి. అదండి. బాగుందమ్మా, పొమ్మన్నారు, వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా సామాన్ తగలు పెట్టేయాలా? ఆఫీసర్ గారు, మీకేం భయం లేదు, మనకు ఆ దేవుడే దిక్కు. మీ సామాన్లు ఎక్కడున్నాయి చెప్పండి, మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్దాం. ఆయనే ఆడుకునే బంతి కాదు, అక్కడ తంతే ఇక్కడ పడ్డానికి, ఇక్కడ తంతే అక్కడ పడ్డానికి. ఆయనే రారు, అంతే కదండి. నేను అడిగింది ఆయన్ని, నేను చెప్పేది నీకు. నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వెవరే నాకు చెప్పడానికి? ఎన్ని మొక్కలు తిరిగిపోతున్నావు నా తల్లి. అబ్బాబా ఉండండి ఉండండి ఉండండి. చూడండి మిస్ జయలక్ష్మి గారు, నాకంటూ కొన్ని అలవాట్లు ఉన్నాయి, మీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా అలవాట్లను చూసి మీరు బాధపడటం, మీ పద్ధతిని చూసి నేను బాధపడతాను. అసలు ఇదంతా ఒక బాధాకరమైన విషయం అండి. ఎందుకు వచ్చినాను వదిలేండి ప్లీజ్. మిమ్మల్ని తీసుకెళ్లేది మా ఇంటి పరువు కోసం. పరువు సరేనండి, నా సంగతి ఆలోచించరే.
నేను మామూలు మనిషి అనుకోరా? రోజుకి 20 సిగరెట్లు కలుస్తాను, నిద్ర పట్టకపోతే అరుస్తాను, పడితే గురక పెడతాను, వాగాలంటే వాగుతాను, ఇంకా చేయాలి. తపస్సు చేస్తారు, మేడ మీద నుంచి దూకుతారు. కరెక్ట్. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం మీ పని పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకోవడం, మా మర్యాద దక్కించుకొని పంపడం, మీరేమైతే మాకే. అంజీ, సామానంతా పట్రా. బాగుందండి, చాలా బాగుందండి. ఆవిడ గారికి ఇష్టం లేదని సిగరెట్లు మానేశారు. రేపు అన్నం తిండ మానేమంటుంది, మానేస్తారా? రోడ్లు వేయడం మానేమంటుంది, మానేస్తారా? బట్టలు మానేస్తారా? మీలో ఏవో కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. మీరు జైలు ప్రేమిస్తున్నారు అంతే. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నాయి కడుపుకు ఇది చాలులే. ఏమిటండి ఆమ్లెట్ తినేద్దామని? ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్లు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాసారంటే? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి. బాబు, బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు, అద్భుతంగా చెప్పావు బాబు. మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితక్కొట్టారు. మీరు మా ఇంటికి వచ్చి ఈ బూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు, పాపం ఆయన ఎవరో చితక్కొట్టేశారు. చూడు శీలావతి, అది కూడా పెట్టుకో. నువ్వు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. తప్పకుండా అనుగ్రహం. వస్తాను బాబు, వస్తాలే రామ్మా. ఎవరయ్యా మీరు? మేం పోలీసులు చుట్టాలమేనమ్మా. అర్థమైంది, అర్థమైంది. మరి సామాన్లన్నీ ఏంటి? ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లు అండి. బ్రాకెట్ కంపెనీ బాబురానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. ఏమయ్యా, ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్ము ఏం పోయిందయ్యా? తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి, తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. సర్లే వెళ్ళి. ఓకే ఓకే ఓకే. హరిదాస్ గారు, హరిదాస్ గారు. చిరంజీవ చిరంజీవ. నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ చిరంజీవి. కూర్చోండి, కూర్చోండి. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చిత్తం నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పాడు అలా ఎంత ఇదిగా చితికిపోయావేం చిరంజీవి? దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తే గేదె కుమ్మిందండి. మీరు ఇబుదొచ్చి మా నాన్నని రక్షించాలా? ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జై జగజ్జంత్రి. కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ 7 కొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు.